Hi, welcome to GS Online Education. This is Devendra sir, senior faculty. So, dear aspirants, Play Store లో GS with Dev ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పి మనకి యాప్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీ సండే ఫ్రీ టెస్ట్ ఉంటుంది, అటెంప్ట్ చేయండి. అలాగే రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన దగ్గర లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే సమాజ శాస్త్రానికి మూలం ఏంటి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది సోషాలజీ అంటున్నాం. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ది సోషాలజీ? సో సమాజ శాస్త్రానికి మూలం ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సోషాలజీ అంటున్నాం. సో ఇక్కడ మనకి ఏముంది మరి? సోర్స్ సమాజ శాస్త్రంకి మూలం పారిశ్రామిక విప్లవం మరియు ఫ్రెంచ్ విప్లవం అండి. ఓకే, ది సోర్స్ ఆఫ్ సోషాలజీ అంటే ఏం చెప్తున్నాం? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే, సో మరి ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల పారిశ్రామిక విప్లవం మరియు ఫ్రెంచ్ విప్లవం వల్ల సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే అంశాలపై అధ్యయనం చేయటం వల్ల సమాజ శాస్త్రం అనే ఒక నూతన శాస్త్రం ఆవిర్భవించింది. ఓకేనా? సో పారిశ్రామిక విప్లవం మరియు ఫ్రెంచ్ విప్లవం వల్ల సమాజంలో కలిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులని అధ్యయనం చేయటం వల్ల సమాజ శాస్త్రం అనే ఒక నూతన శాస్త్రం ఆవిర్భవించింది. ఓకే, సో కాబట్టి మరి ఇప్పుడు సమాజ శాస్త్రం అనే నూతన శాస్త్రం ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏమని చెప్తున్నాం? పారిశ్రామిక విప్లవం వల్ల సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మార్పులు జరిగాయి. ఫ్రెంచ్ విప్లవం వల్ల కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు జరిగాయి అంటున్నాం. కాబట్టి పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, ఎలాంటి మార్పులకు కారణమైంది, అలాగే ఫ్రెంచ్ విప్లవం వల్ల ఎలాంటి మార్పులు జరిగాయి, అది ఏ విధమైన మార్పులకి కారణమైంది అనేది కూడా ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ ఏంటి? పారిశ్రామిక విప్లవం యొక్క ప్రభావం, ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నాం. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పారిశ్రామిక విప్లవం ప్రభావం. ఏంటి మరి ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? పారిశ్రామిక విప్లవం వల్ల ఎలాంటి మార్పులు జరిగాయి అంటే నెంబర్ 1 పారిశ్రామికీకరణ. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏం జరిగింది? కార్మికుల స్థానంలో యంత్ర పరికరాలు ప్రవేశించాయి. కార్మికుల స్థానంలో యంత్ర పరికరాలు ప్రవేశించాయి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ రా మెటీరియల్ వినియోగం కూడా జరిగింది. ఓకేనా? తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతోంది, తక్కువ సమయంలోనే ఎక్కువ రా మెటీరియల్, ముడి సరుకు వినియోగం కూడా జరుగుతోంది. మరి ఇప్పుడు ఈ రా మెటీరియల్ సేకరించడానికి, అలాగే అంతిమ వస్తువులు అమ్ముకోవటానికి నూతన మార్కెట్లు కావాలి. మరి ఆ నూతన మార్కెట్లు కావాలి కాబట్టి ఒక రాజ్యం మరో రాజ్యాన్ని
ఆక్రమించుకొని ఒక రాజ్యం మరో రాజ్యాన్ని తమ చెప్పు చేతులలో పెట్టుకొని పరిపాలించే ఒక నూతన సాంప్రదాయం ప్రారంభమైంది. ఆ నూతన సాంప్రదాయాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? వలస పాలన, కలోనియల్ ఎరా. సో వలస పాలన ఈ ప్రపంచానికి పారిశ్రామిక విప్లవం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి కారణమైంది. ఆ నూతన అధ్యాయమే కలోనియల్ ఎరా. వలస పాలన అంటే ఒక దేశం మరో దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పరిపాలించడం, ఒక దేశం మరో దేశం పైన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, అధికారాన్ని కలిగి ఉండటం. మరి అది వలస పాలన, లైక్ ఇండియా. సో ఇక వలస పాలనతో పాటు మరో మార్పు కూడా జరిగింది పారిశ్రామిక విప్లవం వల్ల. ఏంటది? సో పారిశ్రామిక విప్లవానికి ముందు ఆర్థిక వ్యవస్థ అంటే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మాత్రమే మనకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా మారిపోయింది. ఆర్థిక వ్యవస్థ యొక్క పరిధి మారిపోయింది. కాబట్టి మరి ఆర్థిక వ్యవస్థ యొక్క పరిధిలో అప్పటి వరకు ప్రాథమిక రంగం మాత్రమే ఎకానమీగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? ప్రాథమిక రంగంతో పాటు ద్వితీయ రంగం, తృతీయ రంగాలు కూడా వచ్చాయి. సో ప్రాథమిక రంగంతో పాటు తృతీయ రంగాలు కూడా వచ్చాయి. అంటే ప్రైమరీ సెక్టార్ మాత్రమే ఎకానమీగా ఉండేది బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. But after industrial revolution, economy means three sectors. Economy means comprising three sectors: primary, secondary, tertiary. కాబట్టి మరి ఇప్పుడు మూడు రంగాల కలయికని ఆర్థిక వ్యవస్థగా పిలుస్తున్నాం. సో ఆర్థిక వ్యవస్థ విస్తృతమైంది. ఓకేనా? ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా మారింది అంటే ఏంటి? సో పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రాథమిక రంగం మాత్రమే ఎకానమీగా పిలిచేది. కానీ పారిశ్రామిక విప్లవం తర్వాత ద్వితీయ రంగం, తృతీయ రంగాలు కూడా ఎకానమీలో భాగంగా మారిపోయాయి. సో ద్వితీయ రంగం మరియు తృతీయ రంగాలు కూడా ఎకానమీలో భాగంగా మారిపోయాయి. ఓకేనా? ప్రైమరీ సెక్టార్ అంటే దేన్ని చెప్తున్నాం? సో అగ్రికల్చర్ అండ్ కో సెక్టార్స్. అలాగే సెకండరీ సెక్టార్ ఏమంటున్నాం? ఇండస్ట్రియల్ సెక్టార్. అలాగే టెరిషరీ సెక్టార్ ఏమంటున్నాం? సర్వీస్ సెక్టార్, సేవా రంగం. కాబట్టి ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ విస్తృతంగా మారిపోయింది. అలాగే సో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఈ మార్పుల వల్ల మళ్ళీ సమాజంలో కూడా ఒక నూతన మార్పు చోటు చేసుకుంటుంది. ఏంటివి? నూతన ఉపాధి ఏర్పడింది. సో వ్యవసాయం, కుల వృత్తుల మీద మాత్రమే ఆధారపడే ప్రజలకి ఇవాళ పారిశ్రామిక రంగం, సేవా రంగాల రూపంలో వారి శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని నూతన ఉపాధిని పొందే అవకాశాన్ని ఇది కల్పించింది. కాబట్టి మరి ఇప్పుడు దీని వల్ల ఏ మార్పు జరిగింది అంటే సో సాంప్రదాయ వృత్తుల స్థానంలో నూతన వృత్తులు ఏర్పడ్డాయి. ఏంటివా నూతన వృత్తులు అంటే పారిశ్రామిక కార్మికుడు. మరి నూతన వృత్తులలో సెటిల్ అవ్వాలి అని అంటే స్కిల్ కి ప్రాధాన్యత ఏర్పడింది. ఓకేనా? నూతన వృత్తులలో నువ్వు స్థిరపడాలి అంటే స్కిల్ కి ప్రాధాన్యత పెరిగింది. సో నైపుణ్యం ఉన్నవాడికి ఉపాధిని పొందే అవకాశాలు విస్తృతంగా కల్పించింది పారిశ్రామిక విప్లవం. ఓకేనా? సో కాబట్టి కుల వృత్తుల స్థానంలో వ్యవసాయం మాత్రమే ప్రధాన వృత్తిగా జీవించే కొన్ని కుటుంబాలకి, కుల వృత్తి మాత్రమే ఏకైక వృత్తిగా జీవించే కొన్ని కుటుంబాలకి
సో పారిశ్రామిక రంగం కొన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తే సేవా రంగం మరికొన్ని ఉపాధి అవకాశాలను కల్పించింది. ఓకేనా? సో కాబట్టి మరి ఇప్పుడు నూతన ఉపాధిని అన్వేషిస్తూ నూతన ఉపాధిని పొందడానికి సో ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళటం ప్రారంభమైంది. సో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి, ఈ దుర్భరమైన జీవితాన్ని వదులుకోవటానికి నూతన ఉపాధిని వెతుక్కుంటూ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రజలు వలసలు వెళ్ళటం ప్రారంభమైంది. కాబట్టి పారిశ్రామిక విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా మైగ్రేషన్స్ పెరిగాయి. ఓకేనా? సో ఏం పెరిగాయి అంటున్నాం? మైగ్రేషన్స్ పెరిగాయి, వలసలు పెరిగాయి. సో మరి వలసలు పెరగడం వల్ల విభిన్న ఆహారపు అలవాట్లు కలిగిన వారు, విభిన్న సంస్కృతులు కలిగిన వారు, విభిన్న భాషలు కలిగిన వారు, విభిన్న వేషధరణ కలిగిన వారు ఒకే ప్రాంతంలో జీవించాల్సిన అవకాశాలు ఏర్పడ్డాయి. ఓకేనా? ఒకే ప్రాంతంలో జీవించాల్సిన అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి మరి వలసల వల్ల ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళే క్రమంలో తన భాషని, తన ఆహారపు అలవాట్లని, తన వేషధరణిని, తన సంస్కృతిని మోసుకు వెళ్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా. ఓకేనా? అంటే సాంస్కృతిక మార్పు అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రారంభమవుతున్నాయి, వేషధరణలో మార్పులు ప్రారంభమవుతున్నాయి, భాషలో మార్పులు ప్రారంభమవుతున్నాయి, సంస్కృతిలో కూడా మార్పులు ప్రారంభమవుతున్నాయి, జీవన విధానంలో కూడా మార్పులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి సో నువ్వు జీవించే ప్రాంతంలోనే నువ్వు ఉంటే ఇన్ని మార్పులు జరిగేవి కావు. కాబట్టి సో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస వెళ్లే క్రమంలో సో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సో ఆహారపు అలవాటు, వేషధరణ, అలాగే భాష, అలాగే జీవన విధానం, అలాగే సంస్కృతి, మరి ఇలాంటి మార్పులు కూడా ఇక్కడ మొదలవుతున్నాయి వలసల వల్ల. నూతన ఆహార అలవాట్లు, నూతన వేషధరణ, నూతన భాష, నూతన జీవన విధానం, అలాగే నూతన కల్చర్ ని అడాప్ట్ చేసుకోవటం. మరి ఇలాంటి మార్పులన్నీ కూడా సో వలసల వల్ల ప్రారంభమయ్యాయి సామాజికంగా. ఇక మరో మార్పు ఏం జరిగింది అంటే పట్టణీకరణ. సో పట్టణీకరణ అంటే కనీస మౌలిక సౌకర్యాలు, సో మరి కనీస మౌలిక సౌకర్యాలను కలిగి ఉంచడం, అలాగే విలాసవంతమైన జీవితం, సో మరి కనీస మౌలిక సౌకర్యాలు పట్టణాలలో అందుబాటులో ఉండటం వల్ల విలాసవంతమైన జీవితానికి ఇక్కడ అలవాటు పడడం ప్రారంభమైంది ప్రజలు. ఓకేనా? విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం ప్రారంభమైంది ప్రజలు. కాబట్టి పారిశ్రామిక విప్లవం వల్ల నూతన పట్టణాలు ఆవిర్భవించాయి. మన నూతన పట్టణాల వల్ల ఆటోమేటిక్ గా కనీస మౌలిక సౌకర్యాలు ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చాయి. మరి కనీస మౌలిక సౌకర్యాలకి అలవాటు పడిన వ్యక్తి సో లగ్జరీగా జీవించడాన్ని ఇష్టపడుతున్నాడు. ఓకేనా? విలాసవంతంగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు వ్యక్తి. మరి ఇలాంటి ఆలోచన సరళి ప్రారంభమవుతుంది ఇక్కడ. ఇక ద్విధ్రువ ప్రపంచం. సో ఇక నెక్స్ట్ మార్పు ఏంటి? ద్విధ్రువ ప్రపంచం, బైపోలార్ సిస్టమ్. ఏంటండి? బైపోలార్ సిస్టమ్. మరి బైపోలార్ సిస్టమ్, ద్విధ్రువ ప్రపంచం, ప్రపంచాన్ని రెండు ముక్కలుగా చీల్చేసింది పారిశ్రామిక విప్లవం.
ఏ విధంగా ముక్కలుగా చీల్చేసింది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాటో కూటమి. సో నాటో దీన్ని ఏమంటున్నాం? సో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ. సో మరి క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రీస్ అన్ని కలిసి నాటో అనే ఒక సైనిక కూటమిగా మారాయి. రెండోది వార్సా. సో మరి వార్సా అనేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. సో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. మరి ఇక్కడ పారిశ్రామిక విప్లవం వల్ల పరిశ్రమలు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల నియంత్రణలో ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తే అలాంటి దేశాలను మనం ఏమంటున్నాం? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటున్నాం, క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రీస్. మరి క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రీస్ ఏర్పరచుకున్న ఒక మిలిటరీ అలయన్స్ ని నాటో అంటున్నాం. ఏమంటున్నాం? నాటో. సో ఇక పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వ రంగ ఆర్థిక వ్యవస్థని ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలని ఏమంటున్నాం? సోషలిస్ట్ కంట్రీస్. మరి సోషలిస్ట్ ఎకానమీ కంట్రీస్ ని మనం ఏ రూపంలో చూడొచ్చు? వార్సా అనే మిలిటరీ అలయన్స్ గా చూడొచ్చు. కాబట్టి మరి వాళ్ళ ప్రపంచం రెండు ముక్కలుగా చీలిపోయి నాటో అనే సైనిక కూటమిగా, వార్సా అనే సైనిక కూటమిగా మార్పు చెందటానికి, రెండు మిలిటరీ అలయన్స్లుగా ప్రపంచం విడిపోవటానికి పారిశ్రామిక విప్లవమే ఒక కారణంగా కనిపిస్తుంది. ఓకేనా? సో మరి ఇలాంటి మార్పులు సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వినూతనమైన మార్పులకు ఇది కారణమైంది. మరి ఈ మార్పులన్నింటినీ అధ్యయనం చేయడం ప్రారంభించారు కొంతమంది మేధావులు. సో ఇక రెండోది ఏంటి? ఫ్రెంచ్ విప్లవం. మరి ఫ్రెంచ్ విప్లవం వల్ల సమాజంలో కలిగిన మార్పులు ఏమున్నాయి? సో రెండోది ఫ్రెంచ్ విప్లవం ప్రభావం. ఓకే, మరి ఫ్రెంచ్ విప్లవం ప్రభావాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఏం మార్పులు జరిగాయి అంటే, ప్రపంచానికి ఇది 3 సిద్ధాంతాలను పరిచయం చేసిందండి. ఏంటది? నెంబర్ 1 స్వేచ్ఛ, లిబర్టీ. అంటే ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవటానికి అవకాశాన్ని ఇవ్వట. సో ప్రాధాన్యతల ఎంపిక, స్వేచ్ఛ. ఓకే, an individual should enjoy, an individual can enjoy pursuing his own priorities and preferences. That is called liberty. Okay, now that is called liberty. కాబట్టి సో ప్రతి వ్యక్తి కూడా తనకేం కావాలో నిర్ణయించుకోవడానికి, తనకేం కావాలో ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మరి ఆ ఎంపిక చేసుకున్నవి, నిర్ణయించుకున్నవి తను పొందటానికి మార్కెట్లో అందుబాటులో ఉండాలి. మరి అదే స్వేచ్ఛ అంటున్నాం. అంటే తను అనుకున్న విధంగా జీవించే పరిస్థితులు ఆ దేశంలో ఉండాలి. తను అనుకున్న విధంగా జీవించే పరిస్థితులు, తను కోరుకున్న వస్తువు తనకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ మార్కెట్ ఉండాలి. అదే లిబర్టీ. సో ఇక 2 ఈక్వాలిటీ, సమానత్వం. ఈక్వాలిటీ, సమానత్వం. సో ఒక వ్యక్తికి 3 అంశాలలో సమానత్వాన్ని అమలుపరచాలి. ఈక్వాలిటీ ఇన్ పార్టిసిపేషన్, ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఇన్ స్టేటస్. ఓకేనా? సో అంటే భాగస్వామ్యం రీత్యా, అవకాశాల రీత్యా, హోదా రీత్యా సమానత్వాన్ని అమలుపరచాలి ప్రతి వ్యక్తికి.
ఓకేనా? సో ఈక్వాలిటీ ఎన్ని సందర్భాలలో అమలు పరచాలి? ఈక్వాలిటీ ఇన్ పార్టిసిపేషన్, ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్, ఈక్వాలిటీ ఇన్ స్టేటస్. ఓకేనా? సో మరి ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ ఉండాలి. అలాగే సో ఇక సౌభ్రాతృత్వం, వాట్ అబౌట్ ఫ్యాటర్నిటీ? సో సౌభ్రాతృత్వం, ఫ్యాటర్నిటీ. మరి ఫ్యాటర్నిటీ అంటే ఏంటి? ద స్టేట్ షుడ్ ఎంకరేజ్ ఫ్రెండ్లీ రిలేషన్స్, ఫ్రెండ్లీ క్లైమేట్, మ్యూచువల్ సపోర్ట్ బిట్వీన్ ద ఇండివిజువల్స్. ఓకేనా? సో వ్యక్తుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని, స్నేహపూర్వక సంబంధాలని నెలకొల్పాలి, ప్రోత్సహించాలి. సో మరి వ్యక్తుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని, స్నేహపూర్వక సంబంధాలని సో నెలకొల్పాలి, ప్రోత్సహించాలి అంటోంది సో ఫ్యాటర్నిటీ. కాబట్టి సో స్నేహపూర్వక సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం, సో వీటిని నెలకొల్పడం ప్రభుత్వం యొక్క బాధ్యత. సో మరి ఇలాంటి ఐడియాలజీని ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి పరిచయం చేసింది. దీనివల్ల సో ప్రపంచ వ్యాప్తంగా కూడా సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. ఓకేనా? ఫ్రెంచ్ విప్లవం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కూడా సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి, సోషల్ మూవ్మెంట్స్. ఓకే, సో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, దీస్ కాన్సెప్ట్స్ వర్ caused to the emergency of social movements in the world. ఓకేనా? సో సోషల్ మూవ్మెంట్స్ ప్రారంభం అవ్వడానికి ప్రధానమైన కారకాలు ఇగో ఇవే. కాబట్టి మరి సోషల్ మూవ్మెంట్స్, సామాజిక ఉద్యమాలు దేనికోసం ప్రారంభమయ్యాయి? సామాజిక ఉద్యమాలు అంటే ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాలి. ఏంటవి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అనే భావాలు ప్రపంచంలో సామాజిక ఉద్యమాలు ప్రారంభం అవడానికి ఓకేనా? కారణాలు ఇవి, సో కారకాలు ఇవి. సో మరి సోషల్ మూవ్మెంట్స్ స్టార్ట్ అవ్వడానికి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీయే కారణం అంటున్నాం. ఇంతకీ సోషల్ మూవ్మెంట్స్ వేటికి అగైనెస్ట్ గా ఫైట్ చేశాయి? సామాజిక ఉద్యమాలు వేటిని ఎరోడికేట్ చేయడానికి ప్రారంభమయ్యాయి అంటే సో ఇక్కడ సామాజిక ఉద్యమాల యొక్క లక్ష్యాలు. సామాజిక ఉద్యమాల లక్ష్యాలు. ఓకే, సో మరి సామాజిక ఉద్యమాల లక్ష్యాలు ఏంటివా? సామాజిక ఉద్యమాలకి లక్ష్యాలు ఉన్నాయి అంటే నెంబర్ 1 దోపిడీ నిర్మూలన, ఎరోడికేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఏమంటున్నాం? ఎరోడికేషన్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీ నిర్మూలన. అలాగే అణిచివేత నిర్మూలన, ఎరోడికేషన్ ఆఫ్ డిస్ట్రెస్, అణిచివేతను నిర్మూలించడం. అలాగే సో ఇంకేమున్నాయి మనకి? వివక్షత,
వివక్షత, ఎరాడికేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఎరాడికేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అలాగే సో ఇంకా దేన్ని నిర్మూలించాలి? చిన్న చూపు నిర్మూలన, ఎరాడికేషన్ ఆఫ్ డీగ్రేడేషన్, ఎరాడికేషన్ ఆఫ్ డీగ్రేడేషన్. సో చిన్న చూపు చూడడం అంటే నీతో నీది కాదు, నీతో అసలు ఏం కాదు అని చెప్పి ఒక వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడు, డీగ్రేడేషన్. సో మరి వీటిని నిర్మూలించడం కోసం సామాజిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మరి ఆ సామాజిక ఉద్యమాలే సో వీటిని నిర్మూలించడానికి ప్రారంభమయ్యాయి అన్న. సో కాబట్టి మరి ఆ సామాజిక ఉద్యమాలకు ఎగ్జాంపుల్ మనం ఏమైనా చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. ఏంటివి? సో వివక్షతకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమాలు రెండు. ఒకటి మహిళా విమోచన ఉద్యమం, ఫెమినిస్ట్ మూమెంట్స్. రెండు దళిత ఉద్యమాలు, దళిత్ మూమెంట్స్. ఓకేనా? సో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మహిళ పట్ల ఒక శాపంగా మారింది. అలాగే దళిత్ మూమెంట్స్, వీళ్ళు దేన్ని ఎరాడికేట్ చేయాలనుకుంటున్నారు? అన్టచబిలిటీ, అంటరానితనానికి వ్యతిరేకంగా దళితులు ఉద్యమిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి పట్ల సో వివక్షత ఉంది. ఇక చిన్న చూపు ఏంటి? ఎవరి పట్ల చిన్న చూపు ఉంది అంటే సో ఇక్కడ ఆ డిప్రెస్డ్ కమ్యూనిటీస్, అణిచివేతకు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఒక చిన్న చూపు ఉంది. అలాగే దోపిడీ, సో జనాభాలో ఎక్కువ సంఖ్య కలిగిన జనాభా ప్రజలు సో అల్పసంఖ్యాకుల నియంత్రణలో కొనసాగటం వల్ల దోపిడీకి గురవుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ కమ్యూనిటీ రాజ్యాధికారాన్ని చేతిలో పట్టుకొని అధికారంలో ఉండి అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ రాజకీయ పార్టీలు కొనసాగిస్తూ లక్షల కోట్ల ఆస్తులని, సొసైటీలో పేరు ప్రఖ్యాతలని, అలాగే అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. కానీ ఓసీ కమ్యూనిటీ సో బిలో 10% పాపులేషన్ ఉంది. కానీ మోర్ దాన్ 90% ఆఫ్ పాపులేషన్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళెవరు పవర్ లో లేరు, వీళ్ళకు సొంత పార్టీలు కూడా లేవు. కాబట్టి సో మరి 10% కంటే తక్కువ జనాభా ఉన్న ఓసీలు రాజకీయ పార్టీలను పెట్టి కొనసాగిస్తూ రాజకీయ పార్టీల రూపంలో అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ వేల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంటూ సమాజంలో పేరుని, ఆర్థికంగా బలాన్ని, రాజకీయంగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ జనాభాలో 90% పైగా జనాభా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రం అధికారానికి దూరంగా ఉన్నారు. సంపద పైన అంతగా పట్టు లేదు. అలాగే వీళ్ళకి సొంత రాజకీయ పార్టీలు కూడా లేవు. కాబట్టి వీళ్ళు దోపిడీకి గురవుతున్నారు. కాబట్టి సో సోషల్ మూవ్మెంట్స్ రూపంలో వెనకబడిన తరగతుల ఉద్యమాలు జరుగుతున్నాయి, దళిత ఉద్యమాలు జరుగుతున్నాయి, గిరిజన ఉద్యమాలు జరుగుతున్నాయి, మహిళా విమోచన ఉద్యమాలు జరుగుతున్నాయి, ఆఖరికి మానవ హక్కుల ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇవన్నీ సోషల్ మూమెంట్స్. సామాజిక ఉద్యమాల యొక్క ఎజెండా ఏంటి అని అంటే ఎరాడికేషన్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఎరాడికేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఎరాడికేషన్ ఆఫ్ సో డీగ్రేడేషన్, ఎరాడికేషన్ ఆఫ్ డిస్ట్రెస్. కాబట్టి మరి వీటిని అంతం చేయడం కోసమే సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. కాబట్టి మరి సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి కాబట్టి వారి సమస్యలను ప్రశ్నించడం ప్రారంభమైంది. కాబట్టి సో మరి ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను క్రమక్రమంగా పరిష్కరిస్తూ వాళ్ళ సమస్యలను ఎరాడికేట్ చేసే ప్రక్రియ మొదలైంది. మరి ఈ విధంగా ఫ్రెంచ్ విప్లవం వల్ల సమాజంలో కలిగిన మార్పులు, ఆర్థికంగా కలిగిన మార్పులు, రాజకీయంగా కలిగిన మార్పులు, అలాగే పారిశ్రామిక విప్లవం వల్ల కలిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులని అధ్యయనం చేయటం వల్ల ఒక నూతన శాస్త్రం ఆవిర్భవించింది. అదే సోషియాలజీ, సమాజ శాస్త్రం. ఓకే, సో కాబట్టి మరి సమాజ శాస్త్రం ఆవిర్భావానికి ప్రధానమైన కారకాలు ఒకటి పారిశ్రామిక విప్లవం, రెండు ఫ్రెంచ్ విప్లవం. ఓకే, సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సోషియాలజీకి సంబంధించి ప్రతి టాపిక్ నుండి కూడా మీకు బేసిక్స్ పైన ఒక ఐడియా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రతి టాపిక్ నుండి ఒక వీడియో ఉంటుంది, రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. క్లియర్? థ్యాంక్ యూ.